కల్నల్ పరం గారు, ఈ 1+2 ఆఫర్స్ ఏవో బీజేపీ బాగా ఇచ్చింది, ఫెస్టివల్ కాకపోయినా ఆషాఢ మాసం ఏమన్నా ఆఫర్లేమో. మరి ఆయన అన్నది బీజేపీ అలాంటి ప్రయత్నం చేస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏకంగా ఒకేసారి కొనుగోలు చేసి ప్రభుత్వాలు మార్చుకుంటారు, కానీ ఇలా ఒక్కళ్ళని ఇద్దరిని కొంటాలట్టే ఉండవు. వాళ్ళు నార్త్ ఈస్ట్ చూస్తే ఆషాఢం సేల్ అంటే ఆషాఢం సేల్ మీరు పెట్టారు కాబట్టి మేము కొనుక్కుంటున్నాం అంటారు బీజేపీ వాళ్ళు. మీరు సేల్ పెట్టకండి మేము కొనుక్కోమంటారు. సో అంటే లైటర్ పార్ట్ సైడ్ మీకు ఒకటి మీరు క్రెడిటబుల్ ఏంటంటే మనకి హిస్టరీ ఆఫ్ ఇండియాలో మనం ఎప్పుడు చూడలేదు, బీజేపీస్ పోల్ మెషినరీ అండి. ద వే బీజేపీస్ పోల్ మెషినరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ ద వే బీజేపీస్ పోల్ మెషినరీ గెట్స్ పీపుల్ ఆన్ బోర్డ్. మీరు చూడండి, గౌరవ్ భాటియా, షహజాద్ పూనావాలా, మీరు టామ్ వడక్కన్, జయంతి నటరాజన్, దాని తర్వాత మీరు అంత కొంచెం ముందరైతే జ్యోతిరాజిత్ సింధే ఉన్నవాళ్ళని క్లియర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎందుకు ఏక్నాథ్ షిందే క్యాంప్ ఎన్మాస్ తెచ్చుకున్నారు. అంటే ఏంటి, క్లియర్గా వాళ్ళు తెచ్చుకోవాలన్నప్పుడు దే గో ఆల్ అవుట్. ఏం చేస్తారు అనేది మనకు అనవసరం, ఆల్ ఆఫ్ us కెన్ గెస్, దట్స్ ఓకే, మనీ ఫ్లోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్. తెచ్చుకోవాలని తెచ్చుకుంటారు, వాల్యూ ఉందంటే బీజేపీ చెప్పదు, మెషినరీ విల్ గెట్ ఇన్ టు యాక్ట్ అండ్ దే విల్ గెట్ దెమ్. బట్ పాయింట్ ఏంటంటే మీ వాళ్ళు అమ్ముడుపోవడానికి తయారుగా ఉన్నారు కాబట్టి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, మీరు అమ్ముడుపోకండి. సో ఇదివరకు కూడా అయింది కదా, క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ ఇవన్నీ అయినాయి కదా, 1994, 95లో కూడా అయినాయి. పార్లమెంట్లో ఎవరెవరికి పైసలు ఇవ్వాలో అవన్నీ కూడా జరిగినాయి. సో ఇది ఇండియన్ భారత రాజకీయాల్లోనూ పార్లమెంటరీ హిస్టరీలో పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు బీజేపీ కొనుక్కుంటుందంటే పవర్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ చేసే పనే అండి ఇది. బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు ఒక భయం పట్టుకుంది, అపోజిషన్ని ఫినిష్ చేసేస్తారు, ఎందుకంటే ఉమెన్స్ బిల్ రానివ్వలేదు కదా వీళ్ళందరూ కలిసి. డిలిమిటేషన్ ఒకటి ఉమెన్స్ బిల్ రాలేదని 2/3 మెజారిటీ కోసం బీజేపీ వెళ్తుంది. అండ్ దెస్ నో డౌట్ 2/3 మెజారిటీ కోసం వెళ్తుంది బీజేపీ, వాళ్ళ సపోర్ట్ కోసం, వాళ్ళ కోసం. ఇప్పుడు వీళ్ళని టీఎంసీ విరుగుతుంది, టీఎంసీ వాళ్ళు కొందరు వెళ్ళి జాయిన్ అయ్యారంటే ఇంకా క్లోజ్ అయిపోతారు 363 ఫిగర్కి. 362 ఫిగర్, 363 ఫిగర్, 362 కావాలన్నమాట గవర్నమెంట్కి పార్లమెంట్లో. సో అది ఇప్పుడు ఎంతో దూరం లేరు, కానీ పాయింట్ ఏంటంటే అది దట్ ఇస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్. అదే భయం, ఎవరు దొరికితే వాళ్ళు వేరొకటి తీసుకెళ్తారు. బట్ మీరు మీ వాళ్ళని జాగ్రత్తగా పెట్టుకోండి, మీరు పని బాగా చేయండి, యూ బికమ్ పాపులర్ పబ్లిక్, ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళారు కదా. మీ దగ్గర ఎజెండా ఉంది, మీ దగ్గర పర్పస్ ఉంది, మీ దగ్గర ఐడియాలజీ ఉందంటే ఎవరు వదిలి వెళ్తాడండి. అవి లేకే కదా వేరే చోటుకి వెళ్తున్నారు, గ్రోత్ ఉంది అని వేరే చోటుకి వెళ్తున్నారు కదా. సో అది మనం బీజేపీని తప్పు కదా. సో వాళ్ళు ఇస్తారు, కొనుక్కుంటా ఉంటారు, మీరు ఎందుకు అమ్ముడుపోతున్నారు అంటే మీరు అమ్ముడుపోతున్నారు కదా అల్టిమేట్లీ. సో ఇట్స్ నాట్ ఎ ఫేర్ ఆర్గ్యుమెంట్ అండి, అది ఫేర్ ఆర్గ్యుమెంట్ కానే కాదు. పవర్లో ఉన్నవాడు, నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, చాణక్యుడు కూడా అన్నాడు, ఇది రాజకీయం అనేది రాజు చేసేది రాజకీయం, మిగతా వాళ్ళు చేసేది రాజకీయం కాదండి. వాళ్ళందరూ పాకులు ఆడతారు అంతే, రాజకీయం చేసే పవర్ పొజిషన్లోకి వెళ్ళాలని మాత్రమే పాకులు ఆడతారు అంతే, మిగతా వాళ్ళు చేసేది పాకులు ఆడటమే. రాజు ఆడేది మాత్రమే రాజకీయం. సో ఇక్కడ ఏంటంటే బీజేపీ ఆడేది మాత్రమే రాజకీయం మీరు చూడాలి, మిగతావన్నీ ఏంటంటే బీజేపీని దింపి ఆ పొజిషన్కి ఎట్లా వెళ్ళాలి, బై హుక్ ఆర్ బై క్రూక్ అంటారు కదా, ఎలా వెళ్ళాలి అని ఎఫర్ట్. ఆ ఎఫర్ట్లోనే నేను వై ఐ క్రిటిసైజ్ ఆపోజిషన్ ఇస్, మీరు భారత్ జోడో యాత్ర చేశాడు రాహుల్ గాంధీ, చేసిన తర్వాత ఏమైంది, సస్టైన్ చేయలేకపోతున్నాడు ఆయన. ఎక్కడ ఏది సస్టైన్ చేయాలి, ఒక ఇష్యూ ఎత్తుతాడు పారిపోతాడు, ఒక ఇష్యూ ఎత్తుతాడు పారిపోతాడు. నీకు కన్విక్షన్ ఉందంటే సస్టైన్ చేయ పర్పస్ మీద కంటిన్యూ చేయి, దాని మీద అదే ఎజెండా మీద నెక్స్ట్ తీసుకురా, అదే ఎజెండా మీద నెక్స్ట్ తీసుకురా. ఇది ఎట్లా ఉందంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తర్వాత మనము భారతదేశంలో 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయిన తర్వాత మీరు చూసారంటే క్విట్ ఇండియా మూవ్మెంట్, అంటే 1942 దాకా క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్, అంటే మీరు నన్ను ఎక్కడైనా కోట్ చేయొచ్చు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. జీరో రిజల్ట్, అంటే ఎక్కడైనా కూడా పబ్లిక్ అప్రైజింగ్ అయిన తర్వాత వెంటనే స్వాతంత్రం రావడం, వెంటనే రాజ్ చేయడం చూస్తాం. కానీ ఇండియా హిస్టరీలోనే 1940లో మీరు మూవ్మెంట్ చేస్తే ఇప్పుడు 1947లో మీకు ఇండిపెండెన్స్ వచ్చింది క్విట్ ఇండియా మూవ్మెంట్ వల్ల. అంతకన్నా పెద్ద జోక్ లేదు, మనకి హిస్టరీలో అదే నేర్పించారు, ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ వల్ల మనకు వచ్చిందని. క్విట్ ఇండియా మూవ్మెంట్ వాళ్ళకి ఏం రాలేదు, మనకు ఒరిగింది ఏం లేదు. బట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఎనాక్టెడ్ ఇండియన్ పబ్లిక్ అంటాను నేనైతే బై కాంగ్రెస్. సో 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తర్వాత మనం ఏం చేసాము, చిన్న చితగా 100 మంది 2 మంది డెమాన్స్ట్రేట్ చేయడము, చిన్న వాళ్ళు. మీరు ఎందుకు కాంగ్రెస్ ఫార్మేషన్, ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు చూపించండి, బ్రిటిష్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలోంచి పెద్దవాళ్ళని ప్రాపర్ జైల్, ఆగాఖాన్ ప్యాలెస్లో తీసుకెళ్లి బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, రాసుకోవడానికి పెన్ను, ప్రతిరోజు న్యూస్ పేపర్, పడుకునే గదిలో ఫ్యాన్, లైట్, పబ్లిక్తో ఇంటరాక్ట్ చేసేదానికి టైం వేయడానికి జైలు అనండి నేను. అది బేసికలీ అత్తగారిల్లు, అది అత్తగారింటికి తీసుకెళ్లి పెట్టేవారు మన కాంగ్రెస్ లీడర్స్. ఎవరైతే గాంధీని నెహ్రూ తీసుకెళ్లి ఆగ్రాఖాన్ ప్యాలెస్లో పెట్టి ఒక్కసారి గాంధీ నెహ్రూ గారిని జైల్లో పెడితే మోతీలాల్ నెహ్రూ వెళ్ళి పిటిషన్ ఇచ్చారు,
మా కొడుకు భరించలేకపోతున్నాడు, వారం నుంచి జైల్లో ఉన్నాడు, చేయండి అంటే తర్వాత తీసుకెళ్ళి ఆయన ఆగా ఖాన్ ప్యాలెస్లో పెట్టారు. సో దాన్ని జైలు అన్నాడు. బట్ షో మీ వన్ కాంగ్రెస్ లీడర్ వాజ్ యాక్చువల్లీ గాన్ టు జైల్ అండి. సో ఇవన్నీ చెప్పుకోవడానికి, కథలు చెప్పుకోవడానికి హిస్టరీ వన్స్ అగైన్ ఈజ్ రిటర్న్ బై ద విక్టర్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం రాసుకున్నారు హిస్టరీ, మన కథ చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఉంది మీకు. కాంగ్రెస్ జనతా పార్టీ ఏముంది ఎజెండా? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటారు, అది ఎవరు మాట్లాడలేదు, అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ 2-3 ఇంటర్వ్యూలు వచ్చాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అదేంటో తెలియదు, నాకు ఎవరో తెలియదు. నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలియకుండా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు జంతర్ మంతర్కి అని అన్నట్టు ఇందాక సాయి గారు అన్నారు, లేకపోతే వెంకట ప్రసాద్ గారు అన్నారు. కరెక్ట్ లంచ్ టైంకి, డిన్నర్ టైంకి, స్నాక్స్ టైంకి పాపులేషన్ పబ్లిక్ పెరిగిపోయి దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకేమవుతుంది? నీకు ఎజెండా లేదు. రైట్ సాయి గారు, కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్? టైమ్ ఇస్ అప్ క్విక్లీ.